ట్రాఫిక్ రూల్స్ మనం పాటించని పద్ధతుల్లో ఇది ఒకటి. మన దేశంలో ఉగ్రవాదం వలన కలిగే ప్రాణ నష్టం కంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన జరిగే ప్రాణ నష్టం 4 రెట్లు ఎక్కువ. అందుకే మనం ఉగ్రవాదాన్ని ఎదిరించడం కన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలోనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి మన సైనికులు ఉన్నారు కాబట్టి. ట్రాఫిక్ రూల్స్ పాటించే పద్ధతుల్లో అతి ముఖ్యమైనది అతివేగం కన్నా మితవేగం విన్నా. 2014 లెక్కల ప్రకారం రోజుకు 382, సగటున సంవత్సరానికి 1,39,600 మంది ప్రాణ నష్టం జరుగుతుంది. ఇందులో అతివేగం వలన జరిగే ప్రాణ నష్టం 41%, అనగా 57,800 మంది. కావున మనం మితవేగం వెళ్లడం వలన యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలను 41% సులభంగా తగ్గించుకోవచ్చు. ఇకపోతే హెల్మెట్, సీట్ బెల్ట్ వాడడం. మన దేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న వాహనాలు బైకులు, కార్లు. వీటి వలన జరిగే ప్రమాదాలలో 75% ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వలనో సీట్ బెల్ట్ ధరించకపోవడం వలనో జరుగుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ట్రాఫిక్ సిబ్బందులు ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తారు. వాళ్ళు ఎండనక వాననక ప్రొద్దున నుండి సాయంత్రం వరకు ఆ రోడ్ల మీద పొల్యూషన్ తట్టుకొని వాహనదారులకు సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ మనం పాటించం. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపండి అని చెప్తే మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఒకరేమో హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ స్టైల్ పాడవుతుందని పెట్టుకోరు. మరొక వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆ గతుకుల రోడ్డు మీద వెళ్తే చావడం మాత్రం తప్పదు. అలాంటప్పుడు ఎందుకు హెల్మెట్ ధరించడం అనుకుంటాడు. ఇక్కడ ప్రజలది ఎంతైతే తప్పుందో ట్రాఫిక్ సిబ్బందులది కూడా అంతే తప్పుంది. వాహనం నడిపేవాడికి డ్రైవింగ్ లైసెన్స్ లాంటి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలని ట్రాఫిక్ సిబ్బందులు చెప్తే, ఇక్కడ సాటి మానవుడు అనుకునేది ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలంటే 3,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. కానీ మనం ఈ ట్రాఫిక్ వాళ్లకు సంవత్సరంలో 1-2 సార్లు దొరుకుతాం. అప్పుడు వాళ్ళకు 100 లేదో 200 కొడితే సరిపోదులే అనుకుంటున్నాడు. ఇక్కడ అధికారి కూడా అదే చేస్తున్నాడు. ఎప్పుడైతే అధికారి మారతాడో అప్పుడు ప్రజలు మారతారు. లేక ఫస్ట్ ప్రజలే మారి అధికారులను దారిలో పెడతారంటే అది జరగని పని. కానీ ఇప్పటికైనా మారండి, మీ పక్క వారిని మార్చండి. మీ వాహనానికి సంబంధించి డాక్యుమెంట్స్ కానీ హెల్మెట్స్ కానీ వాడి మీ ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోండి. ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొంటే అది కింద పడి పగిలిపోతుందేమన్న భయంతో దానికి బ్యాక్ కవర్ వేస్తారు. అలాంటిది వెలకట్టలేని ఈ జీవితాన్ని ఎందుకు ఇలా యాక్సిడెంట్లో నాశనం చేసుకుంటున్నారు? ఇలా చెప్తే చాలా ఉన్నాయి. ఇకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లు, లారీలలో ఓవర్లోడు, ఓవర్ స్పీడ్ వలన వాహనాలను రోడ్లపై అదుపు చేయడం చాలా కష్టం. రోజు 100 యాక్సిడెంట్లు మనం చూస్తూనే ఉంటాం టీవీలలో. అసలు మన ట్రాఫిక్ రూల్స్కి పొరుగు దేశం ట్రాఫిక్ రూల్స్కి చాలా తేడా ఉంది. వాళ్ళు రూల్స్లో వెహికల్స్ను బట్టి రోడ్డు ఉంటుంది. ఏ వాహనం ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే రూల్స్ కరెక్ట్గా ఉంటాయి. ప్రజలు వాటిని సక్రమంగా పాటిస్తారు. మన దేశంకి వచ్చేసరికి చూస్తే వెహికల్స్ను బట్టి రోడ్లుండవు. ఎవడు ఎలా పడితే అలా వెళ్తూనే ఉంటారు. అందువలన యాక్సిడెంట్లు రోజు 100ల్లో 1000ల్లో అవుతూ ఉంటాయి. నీకు తెలుసా, మన దేశంలో లైసెన్స్ తీసుకోవడం అంటే చాలా ఈజీ. అమెరికా లాంటి దేశాల్లో లైసెన్స్ తీసుకోవాలంటే చాలా కష్టం. అలా ఎప్పుడైతే మనం పొరుగు దేశాల వాళ్ళలాగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో మన దేశం ట్రాఫిక్ అప్పుడు బాగుపడుతుంది. మీరు ఒక్కసారి యూట్యూబ్లో చూడండి, మన ట్రాఫిక్ రూల్స్కి అమెరికా ట్రాఫిక్ రూల్స్కి తేడా మీకే తెలుస్తుంది. మనం ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నామా అని. మన దేశంలో ట్రాఫిక్ సిబ్బందుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అతివేగంగా వెళ్తున్న ఒక వాహనదారుణ్ణి ట్రాఫిక్ పోలీస్ చూసి వాడిని ఆపి వాడు రూల్స్ పాటించకపోవడం వల్ల వచ్చే అనర్థాలు చెప్పి వాడికి తగిన ఫైన్ వేయాలి. కానీ మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే వాడి దగ్గర 100-50 తీసుకొని వాడిని వదిలేస్తారు. ఒక లారీ డ్రైవర్ ఓవర్లోడ్ వేసుకొని వెళ్తున్నప్పుడు చెక్ పోస్టుల దగ్గర ఆపి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూడాలి. కానీ వాడి దగ్గర లంచం అడిగి వెళ్ళిపోమ్మంటారు. ఇలా చెప్తే చాలా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల వాహనాలు నడిపేవాడికి భయమే లేకుండా పోతుంది. హై స్పీడ్తో వెళ్ళి 100 మంది ప్రాణాలను బలికొనడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీద పడేయడం జరుగుతుంది. ఇది లేకపోతే 6వ తరగతి చదివే పిల్లాడికి కూడా తెలుసు బైక్ పోలీసులు ఆపితే 100-50 ఇస్తే వదిలేస్తారు అని. అలాంటి పరిస్థితికి వచ్చిన మన అధికారులకు మేము చెప్పబోయేది ఒకటే, ముందు మీరు సక్రమంగా మీ డ్యూటీ చేస్తే ప్రజలు కూడా భయపడి వాళ్ళు సక్రమంగా నడుస్తారు. ప్రజలారా, మనది కూడా చాలా తప్పుంది. ఇప్పటికైనా మీరు రోజు మీ ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడానికి రోజు ఎన్ని పనులు సక్రమంగా చేస్తే మీరు ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నారో అలాగే మీరు చేసే పనుల్లో ఇది ఒకటి సక్రమంగా చేస్తే మీరు మీ ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ముందు అధికారులు మారాలని కాకుండా ముందు మనం మారితే మనల్ని చూసి మన పక్కనోడు కూడా మారుతాడు. అప్పుడు ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా మారుతుంది. జై హింద్.